హైదరాబాద్లో విమానాశ్రయాలున్నాయి, రోడ్డు మార్గం ఉన్నది, రైలు పట్టాలున్నాయి. కానీ సముద్ర మార్గం ఒక్కటే తక్కువ ఉన్నదని ఆపరేషన్ దుర్యోధన అనే సినిమాలో హీరో శ్రీకాంత్ చెప్తాడు కదా. గట్లనే మన సీఎం రేవంత్ రెడ్డి భాగ్యనగరానికి సముద్రాన్ని తీసుకురాబోతున్నాడట. తెలంగాణ జనాలు అంటే గోవా బీచ్ కు, విశాఖ బీచ్లకు పోతున్నారని అక్కడికిక్కడి కాదు, చలో మన హైదరాబాద్లోనే ఒక బీచ్ ను తయారు చేయబోతున్నారట. పట్నం శివార్లున్న కొత్వాలు కూడా తానా కొత్తగా సక్కంగా బీచ్ ఉండేటట్టు చేస్తారట. 35 ఎకరాల జాగల పెద్ద చెరువు తవ్వి దాని చుట్టూ సన్నటుష్కే పోసి కొబ్బరి చెట్లు పెట్టి అచ్చం గోవా వైజాగ్ తీరుగానే చేస్తారు కావచ్చు. దాంట్లో ఏమున్నది, మా ఊరు చెరువు కాడికి పోతే అది కూడా సముద్రం తీరే ఉంటుంది అంటారా. కానీ దాంట్లో పెద్ద పెద్ద అలలు వచ్చేటట్టు, వాటి మీద స్కేటింగులు చేసేటట్టు, అలలు వచ్చి తాకి బయటికి ఇసిరేటట్టు మిషన్లు పెడతారట. ఇక సముద్రం ఉంటే దుకాణాలు పెట్టరా, హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్బులు, గిబ్బులు పుష్కలంగా పుట్టగొడుగుల తీరుగా పుట్టుకొస్తాయి. ఇప్పటికే 225 కోట్లు దానికోసం ఖర్చు చేసేదానికి తయారుగా ఉన్నదట సర్కారు. ఇంకేందిగా గంటల కొద్ది ప్రయాణాలు చేసి ఎక్కడనో ఎంజాయ్ చేసుడైంది. పట్నం శివార్లోనే బీచ్లో వండుకొని బొర్రొచ్చు. సర్కారు తీసుకొచ్చిన సముద్రం ఒడ్డు కూర్చొని సేద తీరొచ్చు. ఇంటిల్లి పాది పోయి సర్కారు తెచ్చిన బీచ్లో ఎగురొచ్చు, దుంకొచ్చు. మరి పనులు ఎప్పుడు మొదలు పెడతారు, ఎప్పటి వరకు సముద్రం తయారైతుంది అనేది ముందు చూడాలిగా.